సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కర్నూలు బస్సు ప్రమాదంలో మృతి చెందిన మహేశ్వరం అనుషారెడ్డి మృతదేహం యాదాద్రి భువనగిరి జిల్లా వస్తకొండూరు గ్రామానికి చేరుకుంది. DNA పరీక్ష అనంతరం అధికారులు అనూష మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రామానికి చేరుకున్న అనూష మృతదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. నవ్వుతూ ఇంటి నుంచి బయలుదేరిన తమ కుమార్తె మాంసపు ముద్దగా ఇల్లు చేరటంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది. గుండె లవిసేలా ఏడుస్తున్న వారిని ఓదార్చటం ఎవ్వరి తరమూ కాలేదు. ఇరుగు పొరుగు వారు అనూషతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో చనిపోయిన నెల్లూరు జిల్లా గొల్లవారిపల్లి గ్రామానికి చెందిన రమేష్ కుటుంబానికి అంత్యక్రియలు జరిగాయి. అత్యంత దుఃఖభరితంగా అంతిమయాత్ర సాగింది. రమేష్, అతని భార్య అనూష, పిల్లలు మాన్విత, శశాంక్ల మృతదేహాలను గొల్లవారిపల్లికి తీసుకొచ్చారు. 4 మృతదేహాలకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేశారు. గ్రామమంతా తరలివచ్చి రమేష్ కుటుంబానికి అశ్రు నయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.